అండి. నమస్తే అండి, చెప్పండి. ఆంధ్ర రాజకీయాల్లో మనం ఇప్పుడు చూసినట్లయితే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు బహిరంగంగా దూషించాడు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు? ఇది కరెక్ట్ అని ఎవరు అనరండి. ఒక వైసీపీ పేటీఎం కుక్కలు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా కరెక్ట్ అని ఇది ఎవరికి అనిపించదు కూడా. ఎందుకంటే ఒక పొజిషన్లో ఉండే లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ సారి సీఎం అవుతుంది. అది అందరికీ తెలిసిందే. సీఎం అయ్యారు, అతను ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసు. అతను ప్రపంచం మొత్తం గర్వం పడే సీఎం అంటారు అతన్ని. అయితే అతన్ని అంత అలా తిట్టాడంటే వైసీపీ వాళ్ళు ఎంత సైకోగాల్లో, ఎంత మెంటల్ నా కొడుకులో కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీని వెనకాల ఉన్నది జగన్ గారు అని కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు వైసీపీ అభిమానులు, పేటీఎం వాళ్ళు ప్రతి ఒక్కరికి అడుగుతారు, ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డిని అంటే ఊరుకుంటారా? ఇప్పుడు ప్రతి ఒక్కడు మెల్లో ట్యాగ్ వేసుకొని వచ్చేస్తున్నాడు, నేను కాపుని అని. ఎవరు మీరు నిజంగా కాపులుగా పుట్టుంటే ఈ మాటలకు మీరు వచ్చేస్తారా? మీరు కులాన్ని ఎందుకు లాగుతున్నారు? మీకు నోటి దోలు ఎక్కువైపోయి మీరు చేసిన తప్పుకి కులాన్ని ఎందుకు లాగుతున్నారు? మళ్ళీ అది కాక వంగవీటి మోహన్ రంగాతో పోలిస్తున్నారు. వైసీపీ పేటీఎం కుక్కలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇంక్లూడెడ్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఇంకొకసారి వంగవీటి మోహన్ రంగాతో కనుక మీ వైసీపీలో పార్టీ ఉన్న ఏ రాజకీయ నాయకుడితో అన్నా సరే పోల్చారంటే కనుక చెప్పు తీసుకుని అటు ఇటు వాగిస్తాం, ఇంక్లూడెడ్ ఏ వైసీపీ అధికార నాయకుడు అన్నా సరే. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు అతను వేరే మీది ఓన్లీ కుల రాజకీయం పెట్టుకొని కుల ఓట్ల కోసం కులాలను రెచ్చగొట్టి అక్కడ ఉన్న ప్రభుత్వాలు నాశనం చేయడానికి మాత్రం వాడుకునే రాజకీయాలు మీ. కానీ మీరు అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కులం పేర్లు చెప్పుకునే తోట తిరుమూర్తుల పేరు కానీ, పద్మనాభరెడ్డి గారు కానీ, మెండపేటలో తోట తిరుమూర్తులు 4 మైకులు ఉన్నాయి కదా, 4 మైకులు ముందెట్టేసుకొని నేను మాట్లాడుతున్నాను కదా, కాపునేత కదా అన్నావు. నువ్వు కాపునేతవు కాబట్టే రామచంద్రపురంలో కాపులు, సెట్టు బజ్జీలు వీళ్ళందరూ ఒక ఏకమ్మడి మొత్తం అందరూ కలిసి ఏం చేశారో నీకు తెలుసు. తోట తిరుమూర్తులు గారు మీరు చాలా ఒక పదవిలో ఉండి కూడా మీరు మరీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీరు చాలా చీప్ క్యారెక్టర్ అని మాకు తెలిసింది. మిమ్మల్ని రామచంద్రపురం నుంచి ప్రజలు గెంటేశారు, మెండపేట ప్రజలు కూడా బయటికి గెంటేశారు. మీ ఓట్లతో సమాధానం చెప్పారు. అయినా మీకు బుద్ధి లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇది చేస్తున్నారు. మీకు మళ్ళీ 2029లో తగిన గుణపాఠం చెప్తాము. మీరు అప్పుడు దాకా మెండపేట వదిలి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల, దిష్టి బొమ్మలు ఉండడం వల్ల పార్టీలకి దిష్టిలు అనేది తగలవు. మాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కాపు ట్యాగ్లు వేసుకొని వచ్చి ప్రతి కుక్కకే చెప్తున్నాను, మీరు ₹5 పేటీఎం కావాలంటే కనుక మాకు చెప్పండి. మేమే అందరం కలిపి మేము కులం ట్యాగ్ వేసుకోము, అన్ని కులాలను కలిపి ఐక్యతతో మీకు ₹5 పేటీఎం పోగేసి నెలకింతని ముష్టి పాడేస్తాము. ఈ కాపు ట్యాగ్ వేసుకొని ఎవడన్నా రాజకీయాల్లోకి వచ్చాడంటే మా కులం అని ఒక తప్పు చేసినోడు వెనకాల కాపులు ఎప్పుడూ ఉండరు. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అవినీతి పరుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవ రాజకీయాలు చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక కుంభకోణం మనిషి. ఒక జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాడు, కొడుగ్గా ఫెయిల్ అయ్యాడు, ఫ్రెండ్గా ఫెయిల్ అయ్యాడు, భర్తగా ఫెయిల్ అయ్యాడు, ఆఖరికి తల్లికి కొడుగ్గా, చెల్లికి అన్నగా కూడా ఫెయిల్ అయిన రకం ఎవరన్నా అంటే ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఇంక్లూడెడ్ ప్రజలు అంత దయాదాక్షలతో 151 సీట్లు ఇచ్చినా కూడా ఆ పదవికి కూడా అర్హుడు కాదని నిరూపించుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇంక్లూడెడ్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు, మీరు పిఠాపురంలో ఉంటాలేదు, నువ్వు పులివెందులో ఇన్ని రోజులు బట్టి నుంచి ఎమ్మెల్యే కింద, ఎంపీ కింద, ఒక పార్టీ అధ్యక్షుడి కింద ఉండి నువ్వు ఇన్ని పాటలు పట్టావు కదా. ఇన్ని పాటల్లో నువ్వు పులివెందులకు చేసిందేటి, చేసి కట్టిందేటి? ఒక బస్ స్టాండ్ కట్టో, మళ్ళీ 3 నెలల తర్వాత వర్షం వచ్చింది, వర్షానికి కుప్పకూలిపోయింది. ఏటది? లడ్డూ కల్తీ చేసిన తప్పునిది. దాన్ని తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక శ్రీధర్ని బయటికి తీసుకొచ్చావు, ఒక కాపుని బయటికి తీసుకొస్తున్నావు. ఏటి రాజకీయాలు? నీకు రాజకీయాలు చేస్తానంటే చెయ్యి. తల్లిని రాజకీయం, చెల్లి రాజకీయం, శవ రాజకీయం, మిగతా రాజకీయాలన్నీ కూడా అడ్డు పెట్టుకొని మరీ వస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు కూడా గుండెల్లో ప్రతి ఒక్క గుండెల్లో ఉంటాడు. అది తెలుగుదేశం అవునా, జనసేన అవునా, హైదరాబాద్ అవునా, ఇంకొక రాష్ట్రం అయినా, ఏ రాష్ట్రం అయినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఒక పేరు, ఒక బ్రాండ్ ఉంది. అటువంటి పేరుని నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. నీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. నీ వెనకాల ఏం జరుగుతుందో ఫస్ట్ నువ్వు తెలుసుకో, తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో చదువు. నువ్వు విజయసాయి రెడ్డి గారి మాట ఫస్ట్ 3 months మీరందరూ కలిసిగట్టుగా ఒక ఐడియాలు తీసుకొని ఉన్న 3 months కూడా పార్టీ చాలా గ్రోత్కి వెళ్ళింది. అటువంటిది మీరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఒక
దుర్మార్గుని పక్కన పెట్టుకొని ఒక రోజా కొడాలి నాని ఇటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని మీ వైసీపీ పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అలాగే మీరు కూడా అదే కేటగిరీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీది కూడా తప్పు కాదు. మీ వెనకాల 10 కుక్కలు ఏమున్నాయో మీకు అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ర్యాబీస్ కుక్క కడితే ర్యాబీస్ వచ్చేస్తుంది. మీ చుట్టూరు ఉన్న కుక్కలు అటువంటి ఆ కుక్కలు మీకు ఏం చెప్తున్నాయంటే ఎలాగనాలి ఎలాగంటున్నారు. మీరు అదే మాటలు ఫాలో అయిపోతున్నారు. ఇదే జరుగుతుంది అనుకున్నారు, కానీ అక్కడ రియాలిటీ జరిగింది వేరే. ఏదో ఆ రోజా కొడాలి నాని ఆ జక్కంపూడి రాజా తోట తిరుమూర్తులు వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వీళ్ళ లాభాల కోసం చెప్పుకుంటున్నారు, మీ లాభాల కోసం కాదు. వాళ్ళ మీద కేసులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు వాళ్ళని టీడీపీ నుంచి వచ్చిన రోజాని మీరు వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళని తిట్టారు వీళ్ళు తిట్టారంట. మీరే ఉన్నారు ఎగ్జాంపుల్. రోజా చాలాసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, వీడియోలు ఉన్నాయి. మరి అటువంటి ఆవిడ్ని ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారు? వదిలేండి. అంబటి రాంబాబు గారు అన్నారు, వదిలేండి. వీళ్ళందరూ పార్టీలో పెట్టుకుని రాజకీయాలు పార్టీలు షిఫ్ట్ అన్నారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి రోజాని కానీ కొడాలి నాని కానీ జక్కంపూడి గడ్డి కానీ బార్గాని భరత్ని కానీ మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ ఎవరినన్నా సరే టీడీపీలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవ్వమన్నారు. ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే రాలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి క్యాండిడేట్లో వేస్ట్ క్యాండిడేట్. మీరు పార్టీలో క్యాండిడేట్లు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. మీ పార్టీ కూడా కొద్దిగా కోతా కాత ఉంటుంది. మీరు వాళ్ళు ఉన్నంత కాలం మీరు అధపాతంలోనే ఉంటారు. ఇది మా మాట వాళ్ళ మాట కాదు. ఇది రోజాని వీళ్ళందరినీ చూసిన మాటలు. మీరు వాళ్ళు మార్చుకోలేనంతసేపు వరకు మీరు కులం ట్యాగ్ వేసి పంపుతే కనుక కులాలు మాత్రం మీకు సపోర్ట్ చెయ్యవు. జోగి రమేష్ గారు కూడా బీసీ అని తగిలిస్తున్నారు. అదిగా నేను చెప్తున్నాను కదా, అది న్యాయం కాదన్నా. అన్న చేసిన తప్పు నువ్వునన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను చేసిన తప్పు అంటే మా అమ్మ అన్నాను అంతేగాని ఎక్కడో ఉన్న కాపుల్ని ఊరంతా కాపుల్ని తిడతారంటే వంగవీటి మోహన్ రంగతో నన్ను పోలితే అలాగా, నేను కాపునే వంగవీటి మోహన్ రంగతో నన్ను పోలితే అలాగా గోరు కూడా సరిపోతావా? నేను కానీ అంబటి రాంబాబు గారిని కానీ సరిపోతావా? పోనీ అంబటి రాంబాబు గారి సైజు నేను కాదు, అతనికి స్థాయి కాదు. అయినా అంబటి రాంబాబు అయినా వంగవీటి మోహన్ రంగ జోలికి వెళ్ళకూడదు. అలా పోల్చుకోవద్దు. ఈ పేటీఎం కుక్కలు ఏం చేస్తున్నారంటే ఇది ట్యాగ్ చేయాలి. ఈ సజ్జలు ఇచ్చే ఐడీలు అన్నీ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడో అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టి, వైఎస్ఆర్సీపీ ఒక మెట్టు ఎక్కుతుంది. మొత్తం ఎక్కుతుంది అని చెప్తలేదు. ఎందుకంటే ఎవరన్నా కూడా కొన్ని వదిలేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయో కూడా తెలుసు. సజ్జలు పేయడం వల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో కూడా తెలుసు. ఎక్కడ లేదన్న పోస్టుల మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ పడదు. జరిగి పోస్టుల మీద ఇంట్రెస్ట్ పెట్టు నువ్వు. అవును నువ్వు ఇది చేస్తాను దీని గురించి అడుగు, అంతేగాని నీ కులాల గురించి కులాల ట్యాగుల గురించి దాని గురించి ఎందుకు? నీకు కావాల్సిందల్లా నీకు ఒక్కటే. ఎప్పుడన్నా జరిగేది ఒక్కటే. నీకు ఏ కులవాడన్నా సరే ఓటు ఇచ్చేటప్పుడు ఎవడన్నా సరే ఓటర్లు కూడా చెప్తున్నా, ఓటర్లు కూడా డబ్బుని చూసే వేస్తారు. దాని మీద గాంధీతాత బొమ్మ ఉంటేనే వేస్తారు. మళ్ళీ నా బొమ్మ నీ బొమ్మ కాపులు రంగాగారి బొమ్మ కట్ట ఉంటే ఎవరు ఇచ్చినా కూడా డబ్బులు చెల్లవు కూడా అయ్యి. దాని గురించి నువ్వు రంగాగారి బొమ్మ వేసి కాపులకి పంచిపెట్టినా, ఇంకొకరు బొమ్మ వేసి రెడ్లకి పంచిపెట్టినా, ఇంకొకరు బొమ్మ వేసి అంబేద్కర్ బొమ్మ వేసి ఇంకో క్యాస్ట్కి పంచిపెట్టినా, ఏ క్యాస్ట్కి పంచిపెట్టినా కూడా డబ్బులు తీసుకోరు, చెల్లవు. అవునా కాదా? కానీ మీరు కుల రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, కులాల వెనకాల దేకాలనుకుంటున్నారు. ఒకప్పుడు కుల రాజకీయాలు కూడా జరిగిపోయినాయి, ఇప్పుడు కుల రాజకీయాలు జరగవు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమనుకున్నా పర్లేదు, మీకు చెప్పి అంత స్కోప్ కూడా మాకు లేదు. ఎందుకంటే మీ తాడేపల్లి ప్యాలెస్ దాకా గేట్లు తోకాలంటే నా వల్ల కాదు, పొట్ట పెద్దది అయిపోయింది. కాబట్టి నేను చెప్తున్నా, ఈ మైకుల ద్వారా మీరన్నా చూసి కొద్దిగా ఆ రోజాని వీళ్ళందరినీ కొడాలి నాని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకోండి అంటే కూడా తిప్పుకోండి కాదు, తీసి డస్ట్బిన్లో పడండి. మీరు తిన్న తర్వాత చూడండి ప్లేట్లు టిష్యూ పేపర్లు తీసి ఎలా పడతారో సేమ్ వాళ్ళని కూడా అలా తీసి పడండి. ఫస్ట్ ఆ నోటు దోలున్న క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారో మీ వైసీపీలో అడిగితేనే చెప్పేస్తారు చాలామంది, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తారు. మీ వైసీపీలో ఉన్న పేటీఎం స్క్రాపు చెత్త ఇంకా ఎక్కడా ఉండదు. మొత్తం ఫిల్టర్ చేసి ఒక బీజేపీ కాదు, ఒక జనసేన కాదు, ఒక తెలుగుదేశం ఇంక్లూడింగ్ కేఏపాల్ జాయిన్ చేసుకోరు. రోజానికి అంబటి రాంబాబుని కేఏపాల్ గారిని జాయిన్ చేసుకోమను. ఒక్కళ్ళు జాయిన్ చేసుకోరు. ఎందుకు జాయిన్ చేసుకోరు? వాళ్ళంత వరస్ట్ ఎవరు ఉండరు కాబట్టి. అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎదరికెళ్ళండి. లడ్డు కల్తీ అన్నది ఎంత నిజమో ఆ దేవుడికి తెలుసు. మీరు చేస్తున్న కుల రాజకీయం ఎంత అన్నది ఆ దేవుడికి తెలుసు. మీరు చేస్తున్న తప్పులన్నీ తెలుసు. కానీ అంబటి రాంబాబు గారికి మీరు చేసే సపోర్ట్ ఉంది చూడండి. మీ పార్టీ క్యాండిడేట్ కాబట్టి చెయ్యండి, తప్పు లేదు. ఎందుకంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కులాలు లాక్కొస్తే కనుక చెప్పులు తీసి కొడతారు.